1980 పాకిస్తాన్‌లో ఒక రహస్య ఆపరేషన్. ఒక వ్యక్తి అక్కడ తన ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నాడు. అతని ప్రతి శ్వాస, ప్రతి అడుగు మరణంతో ఆట. ఒక్క అజాగ్రత్త చాలు భారత్ చరిత్రలో అతిపెద్ద రహస్యాలలో ఒకటి చీకట్లో కలిసిపోతుంది. తన దేశానికే చెప్పలేని మిషన్ ఏ గుర్తింపు లేకుండా 1980 నుండి 1987 వరకు పాకిస్తాన్‌లో ఒక ముస్లింగా జీవించాడు. లాహోర్ వీధుల్లో ఐఎస్ఐ కళ్ళ ముందు ఉండి కూడా ఎవరికీ అతను భారతీయుడు అనే అనుమానం రాకుండా జీవించాడు. అతను సేకరించిన సమాచారం దేశ రక్షణకు అణుబాంబు కన్నా విలువైనది. కానీ అసలైన పరీక్ష 1999లో వచ్చింది. కాశ్మీర్లో ఒక విమానం హైజాక్ అయ్యింది. 180 మంది ప్రాణాలు ఉగ్రవాదుల గుప్పిట్లో ఉన్నాయి. ప్రపంచం మొత్తం చూస్తుంది భారత్ ఏం చేస్తుందో అని. రెగ్యులర్ ఫోర్సెస్ విఫలమైనప్పుడు అప్పుడు ఒక్కడు ముందుకొచ్చాడు. అతని ప్లాన్ అంత డేరింగ్గా, అంత బ్రిలియంట్లీ సింపుల్గా ఉంది. అది క్రైసిస్ మేనేజ్మెంట్ రూల్స్నే మార్చేసింది. ఈయన ఎవరో తెలుసా? అజిత్ డోవల్, భారత్ యొక్క అసలైన రియల్ లైఫ్ జేమ్స్ బాండ్. కానీ ఈ మనిషి ఎవరు? ఉత్తరాఖండ్లోని ఒక చిన్న ఊరిలో పుట్టిన అబ్బాయి పాకిస్తాన్లో 7 సంవత్సరాల పాటు తన అసలైన గుర్తింపుని మర్చిపోయి ఒక స్థానిక ముస్లింగా జీవిస్తూ భారత్ ఎన్నడూ చూడని మోస్ట్ పవర్ఫుల్ స్పైగా ఎలా మారాడు? 1980స్లో లాహోర్ వీధుల్లో గుడిసెలో జీవించేవాడు. తర్వాత భారత్ యొక్క మోస్ట్ ఇంపాసిబుల్ ఆపరేషన్స్ యొక్క మాస్టర్ మైండ్ ఎలా అయ్యాడు? ఒక వ్యక్తి వేల మిషన్లు, లక్షల ప్రాణాలను కాపాడిన అతని అసాధారణ జీవితం గురించి చూద్దాం. 1945 జనవరి 20న ఉత్తరాఖండ్లోని ఓ చిన్న పల్లె గిరి బనేర్సూన్లో అజిత్ డోవల్ అనే బాలుడు జన్మించాడు. చుట్టూ కొండలు, పచ్చని అడవులు, చల్లని గాలి ఉన్న జీవితం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన తండ్రి మేజర్ జిఎన్ డోవల్, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. ఇంట్లో ఎప్పుడు దేశభక్తి, డ్యూటీ, హానెస్టీ అనే మాటలు. చిన్నప్పటి నుంచి ఆ యూనిఫామ్ చూసి అజిత్కు దేశం కోసం ఏదైనా చేయాలన్న ఫైర్ ఉండేది. స్కూలింగ్ అజ్మీర్ మిలిటరీ స్కూల్లో జరిగింది. అక్కడ డిసిప్లిన్, లీడర్షిప్, ఛాలెంజెస్కి రెడీగా ఉండడం అన్నీ నేర్చుకున్నాడు. తర్వాత ఆగ్రా యూనివర్సిటీలో ఎకనామిక్స్లో మాస్టర్స్ చేసిన అతను ఫైనాన్షియల్ నాలెడ్జ్తో తన అనలైటికల్ థింకింగ్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇదే స్కిల్ అతన్ని స్పై లైఫ్లో అన్బీటబుల్ మాస్టర్ మైండ్ జాసూస్గా మార్చింది. పైగా సైన్స్, లిటరేచర్, ఫిలాసఫీలో ఆనరీ డాక్టరేట్స్ కూడా వచ్చాయి. 1968లో అజిత్ డోవల్ ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరాడు. కేరళలో కొట్టయం జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా మొదలై క్రైమ్లు సాల్వ్ చేస్తూ రియల్ పోలీసింగ్ నేర్చుకున్నాడు. కానీ అసలు టర్నింగ్ పాయింట్ 1972లో వచ్చింది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఎంట్రీ. ఐబీ అంటే భారత్ యొక్క సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇక్కడ పనిచేయడం అంటే డేంజరస్ మిషన్స్, సీక్రెట్ ఆపరేషన్స్, కంట్రీ సెక్యూరిటీ కోసం రిస్క్ తీసుకోవడం. డోవల్ ఐబీలో ఆపరేషన్ స్వింగ్కి హెడ్ అయ్యాడు. దశాబ్దం పాటు హై రిస్క్ మిషన్స్ లీడ్ చేశాడు. కానీ ఆయన చేసిన బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ ఏంటంటే మల్టీ ఏజెన్సీ సెంటర్ అండ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇంటెలిజెన్స్ ఎస్టాబ్లిష్ చేయడం. ఇంతవరకు ప్రతి ఏజెన్సీ ఒక్కొక్కటి ఇండిపెండెంట్గా పనిచేస్తుండగా డోవల్ వారిని అందరినీ ఒకే టీంలో పనిచేసేలా చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ షేరింగ్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఇది ఇండియా ఇంటెలిజెన్స్ సిస్టమ్ని కంప్లీట్లీ రివల్యూషనైజ్ చేసింది. ఒక ఆర్డినరీ ఆఫీసర్ నుంచి ఎక్స్ట్రాడినరీ లీడర్ అయ్యే జర్నీలో ఆయన స్ట్రాటజిక్ మైండ్, లీడర్షిప్, కరేజ్ అన్నీ కలిసి ఇండియా యొక్క సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ని మార్చేశాయి. కేరళలోని తలసరి టౌన్లో హఠాత్తుగా కమ్యూనల్ రైట్స్ జరిగాయి. ముస్లిమ్స్, ఆర్ఎస్ఎస్ గ్రూప్స్ మధ్య టెన్షన్స్, మసీదులపై దాడులు. టౌన్ భయంతో వణికిపోయింది. అప్పుడు కేరళ హోమ్ మినిస్టర్ ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ని ఎంచుకున్నారు. అతనే అజిత్ డోవల్. కేవలం ఒక వారం రోజుల్లో డోవల్ లోకల్ అథారిటీస్తో కోఆర్డినేట్ చేసి సెక్యూరిటీ ఫోర్సెస్ని మేనేజ్ చేసి పీస్ రిస్టోర్ చేశాడు. ఇది సెన్సిటివ్ కమ్యూనల్ ఇష్యూ. ఒక్క మిస్టేక్ చేస్తే సిచ్యువేషన్ మరింత వర్స్ట్ అయ్యేది. కానీ డోవల్ పర్ఫెక్ట్ స్ట్రాటజీతో హ్యాండిల్ చేశాడు. ఈ ఎక్స్పీరియన్స్ ఆయనకు కమ్యూనల్ టెన్షన్స్ ఎలా మేనేజ్ చేయాలో, సెన్సిటివ్ సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించింది. 1975లో సిక్కిం ఇండియాతో మెర్జ్ అయింది. కానీ దీని వెనుక ఒక ఫ్యాసినేటింగ్ స్పై స్టోరీ ఉంది. అప్పట్లో చైనా సిక్కిం మీద హక్కు చూపిస్తూ భారత్కు థ్రెట్గా మారింది. అప్పుడు డోవల్ బర్మా చైనా సరిహద్దుల్లో అండర్ కవర్గా పనిచేశాడు. కీలకమైన సమాచారం సేకరించాడు. ఆ ఇంటెలిజెన్స్ ఆధారంగా సిక్కిం ఎలాంటి అడ్డంకులు లేకుండా భారత్లో చేరిపోయింది. ఇప్పుడు అజిత్ డోవల్ జీవితంలోని 4 ఐకానిక్ మిషన్స్, బ్లాక్ థండర్, కందహార్ ఐజాక్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, లేటెస్ట్ ఆపరేషన్ సింధూర్ గురించి తెలుసుకుందాం. ప్రతి మిషన్ ఒక సినిమా కథలా ఉంటుంది. ఫస్ట్ బ్లాక్ థండర్తో ప్రారంభిద్దాం. 1988 మే గోల్డెన్ టెంపుల్లో సిక్ మిలిటెంట్స్ ఆయుధాలతో దాక్కున్నారు. 1984 ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత చాలా కాంట్రవర్సీ ఉంది. సివిలియన్ క్యాజువాలిటీస్ జరిగాయి. కాబట్టి గవర్నమెంట్
ఈసారి కేర్ఫుల్గా ఉండాలని డిసైడ్ చేసింది. ఇక్కడ అజిత్ దోవల్ ఐబీ ఆఫీసర్గా కీ రోల్ ప్లే చేశాడు. ఆయన సీక్రెట్లీ మిలిటెంట్స్ ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఉన్నారు, వాళ్ళ వెపన్స్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు. ఇది ఇంక్రెడిబుల్లీ రిస్కీ టాస్క్. ఒక్క మిస్టేక్ అయినా గేమ్ ఓవర్. కానీ దోవల్ పర్ఫెక్ట్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేశాడు. దానివల్ల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టార్గెటెడ్ ఆపరేషన్ చేయగలిగింది. రిజల్ట్ ఆపరేషన్ బ్లాక్ థండర్ కంప్లీట్ సక్సెస్. 1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 హైజాక్ అయ్యింది. 180 మంది హాస్టేజెస్ అయ్యారు. ఫ్లైట్ని తాలిబాన్ కంట్రోల్డ్ కాందహార్కి తీసుకెళ్లారు. 7 డేస్ పాటు పాసెంజర్స్ భయంతో ఉన్నారు. హైజాగర్స్ మసూద్ అజార్ లాంటి టెర్రరిస్ట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అజిత్ దోవల్ నెగోషియేషన్ టీంలో ఉండి హైజాగర్స్తో, తాలిబాన్ లీడర్స్తో డీల్ చేశాడు. చివరికి గవర్నమెంట్ 3 టెర్రరిస్ట్ని రిలీజ్ చేయాలని డిసైడ్ చేసింది. కాంట్రవర్షియల్ డిసిషన్ అయినా 180 మంది లైఫ్ సేవ్ అయ్యాయి. ఈ క్రైసిస్లో దోవల్ తన డిప్లొమాటిక్ స్కిల్స్, పేషెన్స్ చూపించాడు. ఇంటర్నేషనల్ ప్రెజర్, టైం కాన్స్టెంట్, హ్యూమన్ లైఫ్స్ ఇన్ని ఫ్యాక్టర్స్ బ్యాలెన్స్ చేసి సక్సెస్ఫుల్ నెగోషియేషన్ చేయడం అంత ఈజీ కాదు. కానీ దోవల్ మేనేజ్ చేశాడు. దేశ భద్రత కోసం ఇండియా చేసిన బోల్డెస్ట్ మూవ్స్లో ఒకటి 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో టెర్రర్ అటాక్ జరిగింది. 40 మంది ఇండియన్ పారామిలిటరీ సోల్జర్స్ మరణించారు. అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా బోల్డ్ డిసిషన్ తీసుకున్నారు. ఫిబ్రవరి 26న బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, జైషే మహమ్మద్ టెర్రర్ క్యాంపులను టార్గెట్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ జెట్స్తో అటాక్ చేసింది. ఆయన ప్రెసిడెంట్ ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ చేశాడు. టెర్రర్ క్యాంప్ ఎగ్జాక్ట్ లొకేషన్, అటాక్ స్ట్రాటజీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ ప్లాన్ చేశాడు. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో టెర్రర్ అటాక్ జరిగింది. 26 సివిలియన్స్ మరణించారు. దేశం మళ్ళీ షాక్ అయ్యింది. అజిత్ దోవల్ మే 7న ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేశాడు. ఈ ఆపరేషన్లో ఇండియా పాకిస్తాన్ POKలో 9 టెర్రర్ క్యాంప్ను టార్గెట్ చేసి మిసైల్ స్ట్రైక్ చేసింది. లక్సరీ తోయబా లాంటి టెర్రర్ గ్రూప్స్ని ఫోకస్ చేశారు. దోవల్ ఈ ఆపరేషన్ ఓవర్సీ చేశాడు. ఇలాంటి మిషన్స్ వల్లే అజిత్ దోవల్కి ఇండియాస్ జేమ్స్ బాండ్ అనే పేరు వచ్చింది. ఈ 4 ఆపరేషన్స్ చూస్తే అజిత్ దోవల్ ఎవల్యూషన్ క్లియర్గా కనిపిస్తుంది. యంగ్ IPS ఆఫీసర్ నుంచి మాస్టర్ స్ట్రాటజిస్ట్ వరకు, గోల్డెన్ టెంపుల్లో కేర్ఫుల్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ నుంచి బాలాకోట్లో బోల్డ్ ఎయిర్ స్ట్రైక్ వరకు, కాందహార్ నెగోషియేషన్స్లో డిప్లొమాటిక్ పేషెన్స్ నుంచి ఆపరేషన్ సింధూర్లో టెక్నాలజికల్ ప్రెసిషన్ వరకు దోవల్ ఇండియా యొక్క సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ని కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ చేశాడు. ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటంటే సిచ్యువేషన్ బట్టి స్ట్రాటజీ అడాప్ట్ చేయడం, రిస్క్ క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్లీ చేయడం, ఇంకా కంట్రీ ఇంట్రెస్ట్ని పర్సనల్ సేఫ్టీ కంటే ప్రాధాన్యత ఇవ్వడం. ఈ రీజన్స్ వల్లే దోవల్ ఇండియాకి ఇన్వాల్యుబుల్ అసెట్ అయ్యాడు. మీకు ఏ మిషన్ ఎక్కువగా గూస్బంప్స్ వచ్చింది? బ్లాక్ థండర్, కాందహార్, బాలాకోట్ ఆర్ ఆపరేషన్ సింధూర్? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.